హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే థర్స్డే రోజు నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, అలాగే ఏమేమి మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. థర్స్డే రోజు వచ్చేసరికి లంచ్ బాక్స్లో కర్రీ కోసం అని చెప్పేసి గోంగూర పచ్చడి అనేది చేస్తున్నాను. ముందు రోజే గోంగూర అనేది వలిసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలాగే గోంగూరని ఫ్రెష్గా మళ్ళీ క్లీన్ చేసేది ఒక 2-3 టైమ్స్ కుక్కర్లో వేసానండి. ఈసారి పచ్చిమిరకాయలతో గోంగూర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరకాయలతో ఒకసారి చేస్తాను, ఒకసారి ఎండుమిరపకాయలతో చేస్తాను అనమాట. ఈ రెండిట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. ఇక్కడ గోంగూర పచ్చిమిరకాయలు కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టేశాను. నీరు మొత్తం పోయేదాకా నీరు మొత్తం వడగట్టేసి ప్లేట్లో గోంగూర పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మిక్సీ వేయటం కోసమని కొంచెం జీలకర్ర అలాగే చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేశాను. గోంగూర పచ్చడిలో చిన్నులపాయల టేస్ట్ చాలా బాగుండిద్దని ఎక్కువ శాతం నేను ఎక్కువ చిన్నులపాయలు వేస్తూ ఉంటాను అనమాట. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక కళాయి వేసుకొని నూనె అనేది గోంగూర పచ్చడికి ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం నూనె వేసుకొని అలాగే తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత చిన్నులపాయల రెబ్బలు ముందు వేయించుకోవాలండి. అలా వేయించేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పెట్టామో ఆ గోంగూర పచ్చడిని వేసేసి నీళ్ళు మొత్తం పోయేదాకా వేయించితే మనకి టేస్టీగా చాలా సింపుల్గా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా గోంగూర పచ్చడి రెడీ అయిపోగానే బియ్యం అవి కడిగేసేసి ముందే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అన్నం అవి వండేసేసి ఇంకా అన్నం చల్లారటం కోసం అని చెప్పేసి పెట్టేశాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసే గోంగూర పచ్చడి. అలాగే టిఫిన్ కింద వచ్చేసరికి దోశ వేసేసానండి. దోశ తినేసింది అనమాట. ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చిన తర్వాత ఇంకా మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక 5 ఐటమ్స్ ఇలా ఉంటాయి అనమాట. వాటిలో వచ్చేసరికి జీరా తాలింపు, అలాగే ఇంకా జీడిపప్పు, ధనియాలు, ఇంకా చెక్క వీటి వరకు పోయాల్సి వస్తే పోసాను అనమాట. ఒక 30 షీట్స్ 35 షీట్స్ అంతవరకన్నా ఎక్కువేం లేవన్నమాట. జీలకర్ర వచ్చేసరికి ప్రస్తుతానికి 320 అలా పడుతుంది అనమాట కేజీ వచ్చేసరికి. మనకి ప్యాకింగ్ ఐటమ్స్ ఓ షీట్కి వచ్చేసరికి కూడా మనం 10 ప్యాకింగ్స్ చేస్తాము. కొంతమంది 20 ప్యాకింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. 20 ప్యాకింగ్ షీట్కి 20 ప్యాకింగ్ చేస్తే మనం రేట్ చేంజ్ చేసి సేల్ చేసుకోవాలి. ఒక్కొక్క షీటు ఒక్కొక్కలాగా మనం సేల్ అనేది చేసుకోవాలండి. మనం ఒకవేళ 20 ప్యాకెట్స్ అనేవి షీట్కి కొడితే అది కూడా 5 రూపీస్ ఐటమ్స్ 20 ప్యాకెట్స్ షీట్కి కొడితే మనం షీట్ అనేది 70 రూపీస్కి అమ్మేటట్టు ఉండాలి. 70 రూపీస్ 65 నుంచి 70 రూపీస్ సేల్ చేసుకునేటట్టు ఉండాలండి. కానీ ఎక్కువ శాతం 20 ప్యాకెట్స్ షీట్స్ అనేవి సేల్ తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే మ్యాక్సిమం 10 ప్యాకెట్స్ షీట్స్ అనేవి సేల్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వాలి కాబట్టి. ఒకవేళ 20 ప్యాకెట్స్ షీట్స్ తీసుకుంటే వాళ్ళకి స్లోగా వెళ్తాయి కాబట్టి కొన్ని పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఎక్కువ సేల్ అవ్వవు. ఇలా 10 ప్యాకెట్ షీట్స్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ జీలకర్ర ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా తాలింపు వేయాల్సి వస్తే ఒక 6 షీట్స్ తాలింపు పోస్తున్నాను. ఒక్కొక్కసారి 10 షీట్స్ ఒక్కొక్కసారి 6 షీట్స్ అలా పోస్తూ ఉంటాను అనమాట. బేరం ఉంటే మాత్రం 10 షీట్స్ 15 షీట్స్ అలా పోస్తాను. బేరం ఉండట్లేదని చెప్పా కదండి. ఒక 6 షీట్స్ తాలింపు వరకు పోయాల్సి వస్తే పోసాను. ఇంకా తాలింపు పోసేసి ఇంకా సీలింగ్ వేసేస్తున్నాను. తాలింపు సీలింగ్ అనేది మనకి కవర్లు 4 సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము. అలాగే షీట్ సైజు కూడా 8-11 షీట్ సైజు అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే తాలింపు కూడా మనకి రేట్ అనేది కొంచెం పర్లేదండి. మిగతా వాటిలతో పోలిస్తే తాలింపు మనకి రేటు తక్కువగానే ఉంటుంది. అలాగే లాభం కూడా 11 రూపీస్ 12 రూపీస్ అలా లాభం వస్తుంది అనమాట. ఇంకా అంతకన్నా అయితే ఎక్కువ రాదు. అది కూడా మనం 30 నుంచి 35 లోపే అమ్మితే మాత్రమే వస్తుంది. అలా అని 29కి 28కి అమ్మితే మనకు అంత లాభం అనేది రాదు. ఇంకా తాలింపు పోయటం అయిపోతే ఇంకా చెక్క పోసానండి. చెక్క ఒక 4 అట్టలు కావాలంటే 4 అట్టలు పోసాను. చెక్క వచ్చేసరికి 320 330 అలా ఉంటుంది అనమాట. 1 కేజీ వచ్చేసరికి ఇంకా చెక్క లవంగం వరకు పోసేసాను. ఇంకా తర్వాత జీడిపప్పు కావాలని జీడిపప్పు పోస్తున్నాను. జీడిపప్పు వచ్చేసరికి 850 పడుతున్నాయండి. మంచి క్వాలిటీ. అలాగే ఈసారి షీట్స్ ఎక్కువ అయ్యేటట్టు తెచ్చుకున్నాం అనమాట. అంటే ప్రతిసారి షీట్స్ చాలా తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే జీడిపప్పు వెయిట్ ఎక్కువ ఉండటం మూలాన షీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. అందుకే ఈసారి చూసి లైట్ వెయిట్ అలాగే మనకి కనబడితే ప్యాకెట్కి నిండుగా ఉండేటట్టు తీసుకొచ్చాం అనమాట. అలాగే జీడిపప్పు ప్యాకింగ్ అయిపోతుంది.
ఇక్కడ సీలింగ్ వేసేస్తున్నాను. జీడిపప్పుకి వచ్చేసరికి 2.5-3 సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి. ఇంకా జీడిపప్పు పోసేసిన తర్వాత మనం షీట్స్కి 6-11 షీట్స్కి అనేవి పించేస్తాము. అలాగే ఈ జీడిపప్పు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ధనియాలు కావాలంటే ఒక 2 షీట్స్ ధనియాలు పోసాము. ధనియాలు వచ్చేసరికి ఇప్పుడు కేజీ 150 దాకా పడుతుందండి. 120, 150 అలా పడతాయి అనమాట. ధనియాలు కూడా వెయిట్ చూసుకొని మనం తెచ్చుకోవాలి. లైట్ వెయిట్ అలా ఉంటాయి అనమాట. అలాంటివి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ధనియాలు కూడా ఒక 2 షీట్లు ప్యాకింగ్ చేసేసాను. ఇదేనండి నేను థర్స్డే రోజు చేసిన మసాలా ఐటమ్స్, అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషను. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే డైలీ వ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఏదన్నా మేము చేసే మసాలా వ్యాపారం గురించి డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగచ్చు. నేను రిప్లై ఇస్తాను, లేకపోతే వీడియోస్లో చెప్తూ ఉంటానన్నమాట. ప్రతిసారి కామెంట్ కన్నా కూడా వీడియోలో క్లియర్గా చెప్తామని నేను క్లియర్గా వీడియోనే తీసి పెడుతున్నా అండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.